కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కానీ నమ్ముకున్నది ఏంటంటే ఉచితాలు. ఇక్కడ వైసీపీ అదే నమ్ముకుంది, తెలుగుదేశం అదే నమ్ముకుంది ఆంధ్రాలో. బట్ అక్కడ మార్పు అన్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ అది ఒక్కదాన్నే, అంటే అక్కడ ప్రతిపక్షం నమ్ముకోలేదు. అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఉచితాలకి సంబంధించినంత వరకు జనాలలో ఉండే టెంపర్మెంట్, ఫ్రీగా బస్సులు వస్తున్నాయని చెప్పి ఎక్కడో వరంగల్లో ప్రారంభమై మన ఇక్కడికి వచ్చి పాత బస్తీకి వచ్చి టీ తాగి వెళ్తున్న వాళ్ళని చూడట్లా. అట్లాంటి ఉదంతాలు నిజంగా అవసరానికి వాడుకుంటే తప్పలేదు, కానీ అవసరం లేకపోయినా తిరగడం అన్నటువంటిది ఎక్కువ అవుతుందని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మొన్న రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఏడాదికి ₹1,00,000 ఇస్తాం, నెలకి 8,500 రూపాయలు కుటుంబానికి వేస్తామని చెప్పుకొచ్చారు. అమ్మాయి ప్రియాంక గాంధీ వాద్రా కూడా కర్ణాటక కూడా వచ్చి అదే ఉపన్యాసాలు ఇచ్చింది. ఇది ఎక్కడ మిస్యూజ్ కాకుండా, బ్యాంకుల్లో అయితే ఛార్జీల పరంగా దెబ్బతింటారు కాబట్టి పోస్టల్లో వేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో పోస్ట్ ఆఫీసుల దగ్గరికి జనం పోటెత్తుతున్నారు, మగాళ్ళు కాదు మహిళలు. ఎందుకంటే ఈ డబ్బులని మహిళల అకౌంట్లోనే పడతాయి అన్నటువంటి తెలిసేటప్పటికి పోస్టల్లో అకౌంట్లు ఓపెన్ చేయడం అన్నటువంటి విపరీతంగా పెరిగిపోతుంది. చివరికి క్యూలు కట్టి ఆ క్యూలను కంట్రోల్ పోస్టల్ శాఖ దగ్గర పెద్దగా సెక్యూరిటీ ఉండదు. దాంతో వాళ్ళు తలుపులు వేసేయాల్సి వస్తుంది. తలుపులు వేస్తేనేమో ఇతర సేవల భాగం. ప్రభుత్వం సెక్యూరిటీ అడిగితే ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అక్కడికి వచ్చి మైకులు అనౌన్స్ చేస్తున్నారు, ఇప్పుడేమి వేయట్లేదని. అంటే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది సెంటర్లో, 8,500 మనకు పడిపోతాయి అని జనం నమ్ముతున్నారు అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.